లాస్ట్ మూమెంట్ లో మేము ఆంధ్ర ట్రిప్ కి వెళ్లాల్సిన ట్రైన్ క్యాన్సిల్ అయ్యింది. కానీ మేము ముందే కన్ఫర్మ్ టికెట్స్ పెట్టడంతో మాకు మనీ 3x రిటర్న్స్ వచ్చాయి. ఆ మనీతోనే మమ్మల్ని సంక్రాంతికి ఎలా అయినా గోదావరి అందాలు చూపించాలని ఫిక్స్ అయిన మా ఫ్రెండ్ ఈ గ్యాప్ లో బస్సెస్ లో స్లీపర్స్ బుక్ చేశాడు. ఇంకా అప్పటికే లేట్ అవ్వడంతో ఫాస్ట్ గా రెడీ అయ్యి బస్ లొకేషన్ అదే మన మియాపూర్ కి చేరుకున్నాం. వెళ్ళి ఏదైనా స్నాక్స్ లేదా తిని బస్ ఎక్కుదాం అనుకున్నాం. కానీ మేము వెళ్ళిన 2 minutes కే బస్ వచ్చింది. సో ఆకలితోనే బస్ ఎక్కేసాం. అప్పటికి చాలా ఆకలి అవుతుంది. కానీ మా ఒక్కరి కోసం బస్ ఆపరని తెలుసు. అందుకే ఒక 2 to 3 hours ఓర్చుకున్న తర్వాత ఒక దాబా దగ్గర ఆపారు. అక్కడ ఫాస్ట్ గా 3 బిర్యానీస్ తీసుకున్నాం. దీనికోసం 600 రూపీస్ పడింది. తృప్తిగా భోంచేసి నేను సింగిల్ స్లీపర్ సీట్ లోకి వెళ్ళిపోయాను. ఇంత లాంగ్ ట్రిప్ ఇలాంటి స్లీపర్ బస్ లో వెళ్ళడం నేనైతే మొదటిసారి. అందుకే నాకు ఆ జంపింగ్ జపాన్ కి నాకు అసలు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఫైనల్లీ బిఫోర్ 6 AM మా డెస్టినేషన్ వచ్చింది. అక్కడితోనే అయిపోయింది అనుకున్నా. కానీ అక్కడ ఇంకొక లోకల్ బస్ ఎక్కాలంట. అక్కడ ఇంకో బస్ ఎక్కి విలేజ్ లో దిగి రోడ్ మార్గాన కాకుండా ఇంకో మార్గాన మా ఫ్రెండ్ తీసుకెళ్లాడు. అప్పుడు అక్కడ నేచర్ ఒక లెవెల్ ఫీల్ ఇచ్చింది. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా ఫైనల్లీ మేము ఒక 8 days ఉండబోయే ఇంటికి అయితే వచ్చేసాం.